నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. మంచిర్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. 7.8 తులాల బంగారు నగలు స్వాధీనం. నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం సమీపంలో రోడ్డు ప్రమాదం. దుప్పిని తప్పించిపోయి ఆటో బోల్తా ఒకరి మృతి. విశాఖ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం. జగన్మోహన్ రెడ్డి తుగ్లక్కు తాతలా ఉన్నాడంటూ ఎద్దేవా. ఇక వార్తల్లోకి వెళ్తే ఉప్పల్ మండల పరిధిలోని UMRPSMA ఆధ్వర్యంలో రామంతపూర్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ గంపి నాగేశ్వరరావు పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ సందేశాలు ఇచ్చారు. అక్కడ రిజల్ట్ ఏమొస్తున్నా నిజమైన 10/10 నాణ్యమైన విద్యను అందిస్తుంది నా ప్రైవేట్ స్కూల్స్. చెప్పండి గట్టిగా. అమ్మా నాన్న అమ్మా నాన్న నేను 10th పాస్ కావాలంటా. నేను 10th పాస్ కావాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెట్టదు. That's it. That's it. Yes or no? ఇప్పుడు టీవీ ఎట్లుంటుందో చూపించాలా? మీకు తెలుసు అర్ధరాత్రి 12:36 ఒక అందమైన అమ్మాయి దరిద్రుడు వాడు సర్వడి ఉన్నాడు. Thank you, sir. ఉన్న వ్యాలీ పోతుంది మీది. అసోసియేషన్ వ్యాలీ పోతుంది. విజిల్ కొట్టుకోవాలి. అసోసియేషన్ వ్యాలీ పోతుంది. ఎవరైనా స్టేజ్ మీద కంట్రోల్ చేస్తే బాగుంటుంది. నమస్కారం. ఈరోజు ట్రస్మా ఉప్పల్ మండల్ వాళ్ళు చాలా అద్భుతం. రామంతపూర్ నుంచి చాలా అద్భుతంగా 10th క్లాస్ పిల్లలకు ఎలా చదువుకోవాలి, ఎలా ఎగ్జామినేషన్ ఫోబియా ఫియర్ నుంచి ఎలా బయటపడాలి, ఇక్కడ కరస్పాండెన్స్ అందరూ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు మన విద్యార్థులందరికీ కూడా వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు, కానీ గుర్తుండే విధంగా అది ఎగ్జామ్లో ఫియర్ లేకుండా ఎలా ఉండాలో ఒక 2 గంటలు వాళ్ళకి మంచి టెక్నిక్స్ మంచి విషయాలు తెలియజేయండి. ఎందుకోసమంటే ఈ CCA ప్యాటర్న్లో బట్టిది ఏముండదు కాబట్టి ఆలోచించి అర్థం చేసుకొని రాయాలి కాబట్టి చాలా సింపుల్గా రాయగలరు. ఓన్లీ ఆ ఫియర్తో ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ ఫియర్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా చదువుకోవాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు ఉప్పల్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన మోటివేషన్ క్లాసెస్కు గంప నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా దాదాపు 2000 మంది విద్యార్థులకు చాలా ఉత్తేజపరుస్తూ చాలా ఈ ఎటువంటి స్ట్రెస్ను వీళ్ళు కలవకుండా మన విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ అంటే ఒక మంచి పద్ధతిలో వాళ్ళను గుర్తుంచుకునే విధాలుగా చాలా టెక్నిక్స్ నేర్పించారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా 10th క్లాసులో దాదాపు 10కి 10 మార్కులు సాధిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ చేసిన విద్యార్థులందరికీ కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఉప్పల్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సందర్భం వాళ్ళు Gampa sir has given the best tips for 10th class students for the examination 2020. He has given the smart work how to do and how to prepare for the final examination to score maximum marks instead of getting stressed. Nowadays the students are getting stressed, and these people how to get success. He has given the best tips. Thank you. సార్ చాలా బాగా చెప్పారు. మాకు చాలా మోటివేషన్గా ఉంది. దీనివల్ల మేము చాలా ఇన్స్పైర్ అయినాం. దీనివల్ల మాకు చాలా లాభాలు కలుగుతున్నాయి. దీనివల్ల మాకు 10th లో 10/10 వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఫ్యూచర్లో జాబ్స్ రావడం కూడా పక్కా అనిపిస్తున్నాయి ఈయన టిప్స్ వింటే.
31వ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఎల్బీనగర్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్లు వాహనాలు నడపరాదని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత నన్ను కూడా పిలిచి నాకు కొద్దిగా మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి కూడా థ్యాంక్ యూ. మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తుంది కూడా. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన ప్రభుత్వం చేసేటప్పుడు చేసే కొన్ని తప్పులు, ఆ వయసులో తప్పులు చేయడం సహజము. జనరల్గా సార్ మేము బయట చూసేటప్పుడు అండర్ ఏజ్ పిల్లలు ముఖ్యంగా మాస్క్ ప్రమాదకరం. మనకన్నా ఏజ్లో పెద్దవారు కానీ చిన్నవారు కానీ మనం చెప్పేటట్టుగా చెబితే వారు ఎందుకు వినరు అన్న ఆలోచనతో ఇప్పటి వరకు ఎవరైనా అక్కడ అలా వచ్చి ఉంటే ఈ రోజు కూడా వస్తారు నాకు తెలుసు. కావాలంటే మీరు చూడండి సార్, ఈ రోజు కూడా ఉంటారు అక్కడ 4. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ అండ్ శ్రవంతి 80. నెక్స్ట్ దివ్యశ్రీ 90. తొందరగా సెకండ్ ప్రైజ్ సార్. థర్డ్ ప్రైజ్ ఏ రాగిణి 90. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మరియు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు రుషిత ఫౌండేషన్ చైర్మన్ సతీష్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఎల్బీనగర్ ట్రాఫిక్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామనంటే, ఫస్ట్ వన్ రోడ్డు భద్రతకు సంబంధించి మన ప్రాణాలని మనం కాపాడుకోవడం. నెక్స్ట్ వన్ మనం చదువుతున్న విద్య భవిష్యత్తులో మనకు ఉపయోగపడాలా. 10వ తరగతి భారతదేశ భవిష్యత్తుకు విద్యార్థులు ప్రాణాధారం కాబట్టి వారిలో తరగతి గదిలో వాళ్ళకి అవగాహన కలిగించినప్పుడు రేపటి సమాజంలో వారు మంచి భావి భారత పౌరులుగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఎల్బీనగర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సుని రుషిత ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో ఎల్బీనగర్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మేము ఏం విషయాలు తెలియజేయాలనుకున్నామంటే, ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉండకుండా, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకుండా వాహనాన్ని నడుపుతారో వాళ్లకు జరిగేటువంటి పరిణామాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పైన వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ, వాళ్ళు బస్సులో వస్తే బస్సులో కానీ, ఆటోలో వస్తే ఆటోలో కానీ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు సెల్ ఫోన్ ఉపయోగించకుండా, సెల్ ఫోన్లో మాట్లాడకుండా, సెల్ ఫోన్లో పాటలు వినకుండా రోడ్డు పైన దృష్టి పెట్టి పిల్లల జీవితాలు దృష్టిలో ఉంచుకొని వాహనాల్ని నడపాలనే విధంగా వీళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన జిల్లా పరిషత్ పిల్లలందరూ చూసిన తర్వాత చాలా వాళ్ళ ఉత్తేజాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఆటలు పాటలతో స్ఫూర్తి పొంది బాగా చదివి దేశానికి ఉపయోగపడేవారిగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ రోజు కొద్దిసేపని ఆడుకోవాలనే ఉద్దేశంతో మా పాఠశాలకు విచ్చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి మరియు పారమిత రిషిత చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి సతీష్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనకి ఈ రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించి పిల్లలందరికీ పాఠశాల తరపున విద్యార్థులమైన మేము రుషిత చారిటబుల్ ట్రస్ట్ నుంచి
పోలీస్ కంట్రోల్ ఆఫీసర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఉచిత గాలుకుంటు వ్యాధి టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యురాలు జ్యోతి మాట్లాడుతూ పశువులు రోగాల బారిన పడకుండా సకాలంలో గాలుకుంటు టీకాలు వేయించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పచ్చాయి కావచ్చు జీవితాన్ని నిమిషాలని పేరు మారువేరు తిరిపేడ పొంగత్తది ఊరు. అయిపోయినా నీ ఈరోజు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. వీటిని ప్రతి మూడు నెలలు దాటిన ప్రతి దుడ్డెకు, ఆవుకు, ఎడ్లకు అన్నిటికీ వేయడం జరుగుతుంది. దీంతోపాటు 12 నంబర్లు గల ఇనాఫ్ ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ట్యాగింగ్ కంపల్సరీ వేసి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ పోగు వేయించుకోవడం ద్వారా ప్రతి పశువు వివరాలు, ప్రతి పశువుకి సంబంధించిన రైతు వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. దీనివల్ల పశువు ఎలాంటి టైంలో ఎదకొస్తుంది, దీనికి సరిగ్గా వ్యాక్సిన్ పడుతుందా లేదా, ఇలాంటివన్నీ నమోదు చేసుకొని రాబో కాలంలో ఇలాంటి పోగు ఉన్న పశువులకే ప్రభుత్వ సహకారాలు లాంటివి అందుతాయని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి రైతు, ప్రతి గ్రామంలో ప్రతి పాడి రైతు, పశువు ఉన్న ప్రతి రైతు వీటిని వేయించుకోవాల్సిందిగా, టీకాలతో పాటు పోగులు కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గాలికుంటు వ్యాధులకు టీకాలు వేయడం కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి గేదెలకు, దుడ్డెలకు, యాగలకు, దూడలకు, ఎడ్లకు అన్నిటికీ వేయడం జరుగుతుంది. అయితే గతంలో అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు గాలికుంటు వ్యాధులు టీకాలు వేస్తామని చెప్పి మంచిర్యాల జిల్లా చాకేపల్లి గ్రామంలో దొంగతనాలకు పాల్పడుతున్న దాది సాయి కుమార్, అంకతి అఖిల్ కుమార్ అనే 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7.8 తులాల బంగారు నగలు స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. శాఖపురి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి దర్శనార్థం వెళ్ళారు ఉదయం. తిరిగి ఆ రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గోపురం వేసి ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఇంటి తాళాలు పలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్న బీరాలో దాచిపెట్టినటువంటి బంగారు ఆభరణాలు, ఒక నెక్లెస్ 2.1 తులా, అలాగే ఒక లాంగ్ చైన్ 3.7 తులాస్, ఒక బ్రాస్లెట్ 2 తులాలది పోయిందని చెప్పేసి ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్
షాకేపల్లి గ్రామానికి చెందినటువంటి అంకతి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిల గ్రామంలో మత్స్యకారులు భారీ ముసలిని బంధించారు. రోజువారీ వేటకు వెళ్లిన సందర్భంలో వారు వేసిన వలలో ఓ ముసలి చిక్కుకుంది. దాన్ని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైన మత్స్యకారులు చాకచక్యంగా వ్యవహరించి ముసలిని బంధించారు. గత కొంతకాలంగా ముసలి సంచరిస్తున్న సమాచారంతో మత్స్యకారులు వేటకు వెళ్లడానికి భయాందోళన చెందారు. ఈ రోజు తెల్లవారుజామున వేటకు వెళ్లిన సమయంలో వారి వలలో చిక్కుకొని ఉన్న ముసలిని బంధించి స్థానిక సర్పంచ్కు విషయాన్ని తెలియజేసి ముసలిని గ్రామంలోకి తీసుకొచ్చారు. ఇదే వాగులో ఎప్పుడైనా మీకు కనిపించాయా? లేకపోతే ఫస్ట్ టైం? 3 సంవత్సరాల మించి ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఇదే ఉంటుంది. 3 సంవత్సరాల మించి ఇట్నే ఉంటుంది. కానీ మాకు భయం అవుతుంది. రోజు వస్తున్నాం, భయం అవుతుంది. ఏటకు వచ్చినప్పుడల్లా ఏటకు వచ్చిన భయం వేస్తున్నాం, పోతున్నాం. అది ఇలా అనుకోకుండా వాళ్ళకి పడ్డది తీసుకొచ్చి సాయంత్రం 5ంటికి వల్లేయటానికి షికారుకి వెళ్తే వల్లేసి వచ్చినాక నా చేపని తింటా వాళ్ళకి పడ్డ చేపని తింటానికి వచ్చి తెల్లారుజామున 5ంటికి వల్ల కాడికి పోతే అలక పడుంది. పడుంటే నా తరపున ఒక 2 తీసుకొచ్చి ఆ వల్ల పడదాన్ని బయటికి గుంజి ఆ తాళ్ళు కట్టి బయటికి తీసుకొని వచ్చి ఊళ్ళో సర్పంచ్ ఫోన్ చేసి ఊళ్ళో తీసుకుపోతుంది. ఓకే ఓకే. ఎంతమంది పోయారు మీరు? దాన్ని 5గురం పోయినా. 5గురు పోయారు. మీకేమైనా ఇబ్బంది అనిపించిందా అది బట్టి? మాకు కొద్దిసేపు ఇబ్బంది పెట్టింది కానీ అట్నే చెరబడి తీసుకొచ్చినాం. అది ఉంటే పానభయం ఉందన్న ఉద్దేశంతో ఇక ఏదైనా సిద్ధపడి ఏదైనా కానీ మీరు చాలా సాహసం చేసి తీసుకొచ్చారు బయటకి. తీసుకొచ్చినాం. ఓకే. దీన్ని ఎవరికి అప్పగిద్దాం అనుకుంటున్నారు? మరి సర్పంచ్కి అప్పచెప్దాం అనుకున్నాం. తర్వాత సర్పంచ్కి అప్పచెప్పినాక ఇక ఫారెస్ట్ ఆఫీస్కి అప్పచెప్పి. పెద్దపల్లి జిల్లా రామగుండ మండలం గోదావరి కనిలో సమ్మక్క గద్దపై కొలువు తీరింది. భక్తులు ఒక్కసారిగా భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. జనగామ గ్రామం నుంచి బయలుదేరిన సమ్మక్క 3 గంటల పాటు పోలీసు బందోబస్తు మధ్య కోయ పూజారుల డప్పు వాయిద్యాలతో గోదావరి కని కోల్బెల్ట్ వంతెన సమీపంలో గోదావరి నది తీరంలో జాతర ప్రాంతానికి చేరుకుంది. సమ్మక్కను దర్శించుకునేందుకు తోపులాట మొదలు కావడంతో పూజారులకు పోలీసులు రక్షణ గాలించారు. న్యాయమూర్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మహిళను నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు పట్టణ మహాలక్ష్మి వీధికి చెందిన చిట్టమ్మ పట్టణ పరిధిలోని నివాసం ఉంటున్న న్యాయమూర్తి ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది. ఈ క్రమంలో న్యాయమూర్తి ఇంట్లో డాలర్తో కూడిన బంగారు గొలుసు దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా ఓ మహిళ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. ఈ విచారణలో న్యాయమూర్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. 2వ తారీఖు రాబడిన రిపోర్టు మేరకు గూడూరు ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు లావణ్య మేడం గారు ఇచ్చిన రిపోర్టు మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. కేసు యొక్క సారాంశం ఏమనగా, తన ఇంట్లో పనిచేస్తున్న చిట్టెమ్మ అనే ఆమె గత 1 మంత్ నుంచి పనిచేస్తుంది. చిట్టెమ్మ అనే ఆమె మా ఇంట్లో ఒక నెక్లెస్ మిస్ అయింది. ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న కబోర్డు, ఇంట్లో వేరేవారు రావడానికి కూడా ఆవిష్కారం లేదు.
ఆ యొక్క బెడ్రూమ్లో చిమ్మేదానికి ఒక చిట్టెం ఒక్కటే వెళ్తుంది అని ఆమె మీద సస్పెక్ట్ చేస్తూ మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాని మేరకు 2వ తారీఖు మేము కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేయగా మా యొక్క దర్యాప్తులో భాగంగా తేదీ 5/2/2020 సాయంత్రం 3 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. 5వ తారీఖు వాళ్ళ అబ్బాయి బర్త్డే జరిగింది. ఆ తర్వాత రోజు ఇంట్లో బెడ్రూమ్లో చిమ్ముతుండగా కబోర్డ్లో నాకు కనిపించింది. నా యొక్క అప్పుల బాధలు అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడ తీస్తే నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను గుర్తుపట్టరు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెతలో నన్ను అనుమానించాలనే ఉద్దేశంతో అది తీసుకొని కొన్నాళ్ళు తన దగ్గరే ఉంచుకొని 10-15 రోజులు తర్వాత దాంట్లో ఆ యొక్క చైన్లో డాలర్కి 2 వైపు నుండి ఒక చైన్ తీసి దాన్ని పొక్కంలాగా ఇట్లాగా అమర్చి వాళ్ళ అక్కకి ఊటుకూరులో ఉన్న వాళ్ళ అక్కకి నాకు డబ్బులు అవసరము, ఇది కొంచెం బ్యాంకులన్నా పెట్టి ఇవ్వు, నాకు ఇక్కడ కుదరట్లేదు గూడూరు అని చెప్పి వాళ్ళ అక్కకి ఇస్తే వాళ్ళ అక్క గూడూరు అక్కడ ఊటుకూరులో సిండికేట్ బ్యాంకులో పెట్టేసి ఒక 22,000 కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా తన యొక్క నేర అంగీకార ఒప్పుదలను చెప్పడంతో రాజధాని విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ తాతలా ఉన్నాడని సిపిఎం జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తుగ్లక్ బతికి ఉంటే నాకంటే నువ్వే గొప్పవాడివి అని జగన్ మెచ్చుకునేవాడు అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. విశాఖలో పేదలకు ఇచ్చిన భూములను అధికారులు భూమాఫియా స్వాధీనం చేసుకుంటుందని మండిపడ్డారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత సుదీర్ఘకాలం 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ చదవడం అనేది ఫస్ట్ టైం. అవి పూర్తి చదవలేకపోయింది, ఇంకా 2 పేర్లు మిగిలిపోగానే పడిపోయింది ఆమె. కాబట్టి నేను దీన్ని మీకు సబ్మిట్ చేశాను, అంగీకరించని పెట్టేసింది. అంత కష్టపడి ఏముందంటే ఏమీ లేదు, దానిలో ఏమీ లేకపోగా ఒకటి మాత్రం ఉంది. ఒకవైపున జిఎస్టీ పేరుతో కార్పొరేట్ కంపెనీస్ మొత్తం 33% నుంచి 15%కి పన్నులు తగ్గించింది. సామాన్య ప్రజల పైన మాత్రం పన్నులు పెంచుకుంటూ పోయింది. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 30% నిధులు ఖర్చు చేశారు, పేదవాళ్ళ నిధులు కత్తిరించేశారు. యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్ 100% విదేశీ పెట్టుబడుల మీద అప్పగించేశారు. అంటే చదువు కార్పొరేటీకరణ అయిపోతుంది. మన ఇండియన్ కార్పొరేటీకరణ కాదు, అంతర్జాతీయ కార్పొరేటీకరణ అయిపోతుంది. సామాన్య ప్రజలు చదువుకోవడం కష్టమైపోతుంది. వాళ్ళకి డబ్బులు తక్కువనాయంట. కాబట్టి ఎల్ఐసి బహుశా ప్రపంచంలోనే మన ఎల్ఐసి అంతా ఆరోగ్యకరమైనటువంటి సంస్థ లేదు. అమెరికాలో అయితే ఎల్ఐసి ఇన్సూరెన్స్ పెద్ద జూదం అది. ఆ జూదంతోనే గవర్నమెంట్ నడిపించుకుంటూ ఉన్నారు. అనేక డిఫాల్టర్స్. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా ఇన్సూరెన్స్ రంగంలో మందంత బెస్ట్ ఇంకోటి లేదు. పైపెచ్చు ఇన్సూరెన్స్ రంగం నుంచి పెట్టుబడి పెడుతున్నారు పరిశ్రమలకి, ప్రభుత్వానికి. అలాంటి లాభసాటిగా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఎయిర్ ఇండియాని మొత్తం 100% ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నారు. ఎయిర్ ఇండియా అయితే ఆపత్కాలంలో యుద్ధ సమయంలో వెనకబడిన ప్రాంతాలకి రవాణా కావాలంటే ఎయిర్ ఇండియానే పోతుంది, ప్రైవేట్ వాళ్ళు పోరు. ఇందుకు లాభాలు లేదు కదా, పోరాళ్ళు. ఇప్పుడు బస్సులు కాదు, టౌన్లో ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి, ట్రైబల్ ఏరియాలో గవర్నమెంట్ బస్సులు తిరుగుతాయి. అట్లా ఫ్లైట్స్ కూడా మారుమూల ప్రాంతానికి పోవు మా ప్రైవేట్వి, ఇది ఎయిర్ ఇండియానే పోతుంది. అంతెందుకు చైనాలో ఇప్పుడు గొడవ జరుగుతుంది, దానికి ఏ ఫ్లైట్స్ పోకపోతే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించారు చైనా నుంచి. అంటే పబ్లిక్ సెక్టర్ ఉంది కాబట్టి చేయగలిగాం. ఆపత్కాలంలో ఇంకోటి రారు, దీన్ని అమ్మేశారు. నెల్లూరు జిల్లాలోని కోట మండలం చంద్రశేఖరపురం సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. దుప్పిని తప్పించబోయి గూడూరు వైపు వెళ్తున్న ఓ ఆటో బోల్తాపడి ఒకరు అక్కడికక్కడికి మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా వేద మంత్రోచ్చారణ మధ్య మేళ తాళాలతో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో భారీ ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 6వ తారీఖు అనగా రేపు కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ అయినటువంటి ప్రతిష్టాచార్యులు దేవస్థానం ఏడవ తారీఖు సాయంత్రం 6:30 సదస్సు ప్రసాదం అందరూ కూడా తప్పకుండా పొందాలని పొంది వెళ్ళాలని చెప్పబడుతుంది. ఇక విశాఖ జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వం 3,000 మంది పెన్షన్లు తొలగించిందని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. తొలగించిన పెన్షన్దారులతో విశాఖలో ధర్నా చేపడుతున్నామని తెలిపారు. అమ్మఒడి పథకం కోసం తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగన్ ను పొగడ్తలతో ముంచేస్తూ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారే తప్ప విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనేక సమస్యల మీద ఈరోజేమో ప్రస్తావించడం జరిగింది. నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రజల ఇబ్బందుల్ని కళ్ళార్దా చూసి చలించి ఈరోజేమో మీటింగ్లో వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. జీఎంసీ దగ్గర సుమారు మాకు 3,000 మంది పెన్షన్ హోల్డర్స్నేమో పెన్షన్ తప్పించారన్నమాట. ఎందుకు తప్పించారో వాళ్ళకే తెలియదు. ఏమంటే 6 పారామీటర్ వ్యాలిడేషన్ అంటారు. 6 పారామీటర్ వ్యాలిడేషన్లని పేదవాడి 6 పారామీటర్ వ్యాలిడేషన్ అంటే పాన్ కార్డు ఉన్నదండి. పాన్ కార్డు అనేది ఈరోజు మేమేమో ఇల్లులు ఇచ్చాం, స్కీమ్ హౌస్ ఇచ్చాం. స్కీమ్ హౌస్లోనేమో 1,50,000 రూపాయలేమో బ్యాంక్ లోన్ రుణం ఇప్పించామన్నమాట. బ్యాంక్ లోన్ ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడైతే పాన్ కార్డు తీసుకుంటేనే ఆ పాన్ కార్డు ఏమో ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి కాదు అని చెప్పేసి నిర్ధారణ చేసి వాళ్ళేమో 1,50,000 ఏమో వాళ్ళు ఇస్తారన్నమాట. అలాంటి పాన్ కార్డు ఉంది నువ్వేమో ట్యాక్స్ పేర్ అని చెప్పేసి ఈరోజేమో 6 పారామీటర్ వ్యాల్యూస్ ఏమో వాళ్ళు పెన్షన్ తప్పించారు. అందుకే ఈ 3,000 మంది పెన్షన్ హోల్డర్స్తో రేపేమో జీఎంసీ దగ్గర అతిపెద్ద ధర్నా పెడతా ఉన్నాం దక్షిణ నియోజకవర్గం తరఫున. అదే మాదిరిగా అమ్మఒడి కూడా ఈ వచ్చే ఏదైతే 12వ తారీఖుని కూడా అమ్మఒడి మీద కూడా కార్యక్రమం పెడతాం. చాలామంది అమ్మలు ఈరోజేమో తిరుగుతూ ఉన్నారు స్కూల్స్కి, కాలేజ్కి. ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్స్, ఐసీఎస్ఈ స్కూల్స్, మిషనరీ స్కూల్స్లో అయితే చాలా అలసటగా ఈ డిఈఓ ఆఫీస్ కానీ లేదంటే ఆ స్కూల్స్ కానీ పనితీరు చూసాం. ఎవరిది కూడా అమ్మఒడి ఏమో మెటీరియల్ 2 పూట్లైనా సరే భోజనం చేసే పిల్లలు చదివించడానికి కొంతమంది స్కూల్స్లోని ఐసీఎస్ఈ సిబిఎస్ స్కూల్స్లో పెట్టారన్నమాట. ఆ 15,000 రాలేకపోగానే వాళ్ళు గుండెలు బాదుకొని మా దగ్గరికి ప్రజా దర్బార్ దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ ఉండే మినిస్టరు కూడా అవంతి శ్రీనివాస్ గారు ఏమో ఎంతసేపు అతని జగన్ని ఏ రకంగా పొగడాలి, ప్రతిపక్షం పార్టీని ఏ రకంగా తిట్టాలి, ఇదే ధ్యాస. కానీ సమస్యలేంటి? విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేద్దాము, ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణ నివాసం ఉండేలాగా విశాఖపట్నం తీర్చిదిద్దుదామని చెప్పేసి అతనికి ఏదో మాత్రం ఎక్కడ కూడా ఏ క్వశ్చన లేదు. వలస వచ్చిన నాయకులకి ఈ రకంగా ఉంటుంది. ఏదో జిల్లా నుంచి వచ్చారు ఇక్కడికి అనుకోకండి, ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయారు. ప్రజలేమో ఇక్కడ అందరినీ ఆశీర్వదించడమేమో ఒక వార్త ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మంచిర్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులు అరెస్ట్. 7.8 తులాల బంగారు నగలు స్వాధీనం. నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం సమీపంలో రోడ్డు ప్రమాదం. దుప్పిని తప్పించిపోయి ఆటో బోల్తా ఒకరి మృతి. విశాఖ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం. జగన్మోహన్ రెడ్డి తుగ్లక్కు తాతలా ఉన్నాడంటూ ఎద్దేవా. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.